తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తంత్ర సాధకులు, అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమండి. ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే పునుగు తైలం గురించి చాలా వింటున్నాం సార్. ఏంటి సార్ అసలు ఈ పునుగు తైలం యొక్క రహస్యం ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా మట్టుకు చూస్తూ ఉన్నాను. పునుగు తైలము అనేటటువంటిది ఇప్పుడు ఏదో కొత్తగా ఉన్నటువంటిది కాదు. ఇది సుగంధ ద్రవ్యాలలో ఉన్నటువంటి ఒక తైలము. అంటే సుగంధ ద్రవ్యాలతో తయారు చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణీయము కలిగినటువంటి ఒక తైలము. దీన్ని తైలముగా కొంతమంది తీసుకుంటూ ఉంటారు, కొంతమంది తిలకంగాను పెట్టుకుంటూ ఉంటారు. చాలామందికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తిని కలిగించేటటువంటి ఒక పునుగు తైలము ప్లస్ పునుగు టిక్కా అని చెప్పేసి. పునుగు టిక్కా అంటే పునుగు తిలకము అనేటటువంటిది ఒకటి ఉంటూ ఉంటుంది. ఈ పునుగు తిలకం ధరించడం వల్ల ఏమవుతుందంటే ఆకర్షణ శక్తి అనేటటువంటిది మనిషి లోపల విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ మనిషికి పాజిటివ్ ఎనర్జీ, అలాగే దైవిక బలం అనేటటువంటిది ఒక ఆరాలా ఉండడము, అలాగే 10 మందిలో ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిలా కనిపించడము, 10 మందిలో ఉంటే ఇతని మాట అనేటటువంటి గెలవడము, ఇలాంటివి ఉండేటటువంటి విధానాలు పునుగు తైలం వల్ల కలుగుతాయి అని చెప్తూ ఉంటారు. రెండో విషయం ఏంటంటే పునుగు తైలం అనేది విశేషంగా దేవతా అభిషేకాలలో కానీ దేవతా విగ్రహాలకు కానీ విశేషంగా వాడుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం వెళితే స్వామివారికి అక్కడ అభిషేకమైన తర్వాత పునుగు తైలాన్ని రాస్తూ ఉంటారు. ఇది చాలా మట్టుకు సోషల్ మీడియాలో కూడా చాలా మట్టుకు వింటూ ఉన్నారు. పునుగు తైలం అనేటటువంటిది మనిషి యొక్క శక్తిని, మనిషి యొక్క ఆరాని, మనిషి యొక్క దైవిక తత్వాన్ని పెంచేటటువంటిది. అలాగే మామూలుగా పునుగు తైలం పెట్టుకున్నాము లేదా పునుగు తిలకం పెట్టుకున్నాము అని అనుకోండి, మనిషిలో ఉన్నటువంటి ఒక తేజోమయమైనటువంటి శక్తి అనేటటువంటిది ఆ పునుగు తైలం పెట్టుకోగానే మనిషిలో ఒక సహస్రాది చక్రాలు ఎట్లా అయితే యాక్టివేట్ అవుతాయి, మనిషి గొప్ప శక్తివంతులు అవుతారో ఆ పునుగు తైలం ధరించడం వల్ల మనిషికి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే పాజిటివ్ ఆరా పెరుగుతూ ఉంటుంది. దైవిక బలం అనేటటువంటిది తోడవుతూ ఉంటుంది. అలాగే దైవిక బలముతో పాటు ఆ వ్యక్తికి ధైర్యము, సాహసము అనేటటువంటి విషయాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఆ పునుగు తైలము, తిలకము అనేటటువంటిది మనిషిని ఎన్నో రకాలుగా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వైపు తిప్పేటటువంటిది పునుగు తైలము అని అర్థం. ఇది విశేషంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడుతూ ఉంటారు, శ్రీశైలంలో వాడుతూ ఉంటారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామికి కూడా ఈ పునుగు తైలం అనేటటువంటిది అక్షయ తృతీయ రోజున చాలామంది పెడుతూ ఉంటారు. అంటే పునుగు తైలం ఇది పునుగు పిల్లి, అంటే అడవిలో సంచరించేటటువంటి పునుగు పిల్లి యొక్క శ్వేతరంధ్రాల నుంచి వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దాని శ్వేతరంధ్రాల నుంచి మనం చెమట ఎలాగైతే వస్తుందో పునుగు పిల్లికి కూడా ఆ రకమైనటువంటి శ్వేతరంధ్రాల నుంచి కాస్త ఈ యొక్క దాన్ని ఏమంటే చెమట అనేటటువంటి రావడం జరుగుతుంది. ఆ చెమట అనేటటువంటిది దేనికి అది ఇప్పుడు దానికి దురద వేసినా ఏదైనా వేసినా కానీ అది ఒక వృక్షానికి అది రాక్కుంటూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వృక్షం యొక్క లేపనం వల్ల అక్కడ ఒక లిక్విడ్ లాంటిది ఏర్పడుతుంది. అది కొన్ని రోజుల తర్వాత అది గమ్ములా మారిపోతూ ఉంటుంది, ఒక లబ్బర్లానో గమ్ములాగా మారిపోతూ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే దాన్ని తైలంలాగా మార్చేసేసి దానికి అనేక రకాలైనటువంటి విధానం, కొంతమంది పునుగు తైలం వాడుతూ ఉంటారు, కొంతమంది పునుగు తిలకం వాడుతూ ఉంటారు. ఈ రెండూ కూడా మనిషి యొక్క శరీరానికి లాసుకునేటటువంటి సుగంధ ద్రవ్యాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ పునుగు తైలంలో ఏమేమి వేస్తారు అని అంటే కనుక విశేషంగా భగవంతునికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను దానిలో ఉపయోగిస్తారు. కాబట్టి ఇది ఈ పునుగు తైలానికి ఒక పునుగు తైలమే పెట్టుకుంటే కుదరదు, దాంట్లో అనేక రకాల మూలికలు వేస్తూ ఉంటారు. ఉదాహరణకు జవ్వాది వేస్తూ ఉంటారు. అలాగే ఈ పునుగు తైలంలో విశేషంగా ఈ యొక్క అరగజ అనేటటువంటిది వేస్తూ ఉంటారు. అలాగే పునుగు తైలంలో విశేషంగా జవ్వాదు వేస్తూ ఉంటారు, పునుగు తైలం వేస్తూ ఉంటారు, అలాగే భస్మం వేస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా ఈ పునుగు తైలం అనేటటువంటి తయారయ్యేటటువంటి పద్ధతులు చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పునుగు తైలము అని అనుకోండి, ఈ రకంగా మనం తయారు చేస్తూ ఉంటాము. పునుగు తైలము ఏం చేస్తాము అని అంటే విశేషంగా ఈ రకంగా ఎర్రగా ఉంటుంది పునుగు తైలం. ఓకే. ఈ పునుగు తైలం అనేటటువంటి దాంట్లో తైలంలో మనం కొన్ని సుగంధమైనటువంటి ద్రవ్యాలు కలుపుతాం. సుగంధమైనటువంటి ద్రవ్యాలు కలపడం ద్వారా ఇది ఈ పదార్థంగా మారుతుంది. ఈ పదార్థంగా మారిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనం ఒక తిలకంలాగా దీన్ని ధరిస్తూ ఉంటాం. మామూలుగా ఈ రకంగా ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తామంటే ఈ రకంగా తిలకంలా ధరించడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవిని ఆకర్షింపజేసేటటువంటిది, జనాకర్షణ, ధనాకర్షణ కలిగినటువంటిది
ఈ పునుగు తిలకము. ఈ పునుగు తిలకం ధరించడం వల్ల నలుగుట్లో మనకు పాజిటివ్ ఆరా పెరుగుతుంది. విశేషంగా ఈ పునుగు తైలం అనేటటువంటిది చాలా మట్టుకు డూప్లికేట్ కూడా అమ్ముతూ ఉన్నారు. ఎందుకు అని అంటే గనక పునుగు తైలం అంటే చాలామందికి తెలియదు ఎలా వాడాలి, దాన్ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి అనేటటువంటిది. ఈ మధ్యకాలంలో తైలము ఒకటే రావడం జరుగుతుంది. తైలంతో పాటు దీంట్లో ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలను, మూలికలను కూడా వేసి మనం తిలకంలా పెట్టుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఆకర్షణ శక్తి, పాజిటివ్ ఆరా అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇది విశేషంగా మనం ఏం చేస్తామంటే పునుగు తైలాన్ని అమ్మవారి యొక్క పూజా విధానంలో అభిషేకం చేస్తూ ఉంటాము. ఆ అభిషేకం చేసినటువంటి పునుగు తైలాన్ని మనం ఏం చేస్తామంటే ఒక పాత్రలో అంతా కూడా స్టోరేజ్ చేసుకొని ఆ అభిషేకం చేసినటువంటి అంటే మనం ఎప్పుడైతే ఒక మహత్తరమైనటువంటి విగ్రహానికి అభిషేకం చేసినటువంటి తైలము ఇంకా మహత్తరంగా శక్తివంతంగా మారుతుంది. ఆ శక్తివంతంగా మారినటువంటి తైలాన్ని మనం ఒక దాంట్లో స్టోరేజ్ చేసుకొని అందులో సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాలను వేస్తూ ఉంటాము. యాలకులు వేస్తూ ఉంటాము, జవ్వాదు వేస్తూ ఉంటాము. అలాగే విశేషమైనటువంటి కొన్ని మూలికలు అంటే దేవతలకు సంబంధించినటువంటి కొన్ని మూలికలు వేస్తూ ఉంటాం. అలాగే కురువేరు, వటవేరు అని చెప్పేసి విశేషంగా దొరుకుతుంది. దాన్ని గ్రైండింగ్ చేసుకొని ఇందులో కలపడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి ఈ యొక్క తిలకాన్ని మనం ధరించుకోవడం వల్ల నిజంగా చెప్తున్నాను, మనిషి ఒక శక్తివంతంగా మారిపోయేటటువంటి లక్షణాలు, పాజిటివ్ ఆరా. అలాగే ఈ మనిషి ఇది ఎవరు ధరించాలి ఎక్కువగా అనేటటువంటి సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. ఎవరైతే నలుగురు వ్యక్తుల మధ్యలో పనిచేస్తున్నారో, ఎవరికైతే నిరంతరం నెగిటివ్ ఎనర్జీ అంటే ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదు, లేదా 10 మంది నా మాట వినట్లేదో, లేదా నాకు భయపడట్లేదో, లేదా నేను చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నారేమో అని చాలామంది కొన్ని లోపల చాలామంది సతమతం అయిపోతూ ఉంటారు. లేదు అని అంటే కనుక ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు, అందులో ఎదుగుదల రావట్లేదు, 10 మంది నన్ను చూసి అసహించుకుంటున్నారు అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ పునుగు తైలాన్ని ధరించడం వల్ల, ఈ పునుగు తిలకాన్ని పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ప్రజాదరణతో పాటు ధనాకర్షణ కూడా కలుగుతుంది అనేటటువంటిది ఈ పునుగు తైలం యొక్క విశేషమైనటువంటి అర్థం అండి. అదే ఒక మనిషికి పాజిటివ్ ఆరాన్ని ప్రసాదించేటటువంటిదే ఇది పునుగు తైలం. ఇది పునుగు పిల్లి నుంచి వచ్చేటటువంటి శ్వేతరంధ్రాల నుంచి వచ్చేటటువంటి ఒక అమూల్యమైనటువంటి దానితో కలిపి అనేక రకాలైన ద్రవ్యాలతో కలిపి ఈ పునుగు తైలం అనేటటువంటిది, పునుగు తిలకం అనేటటువంటిది తయారవుతుంది. తిలకమైన తైలమైన ఏదైనా కూడా అందులో ద్రవ్యాలను, విశేషమైనటువంటి మూలికలను కలిపి ఇస్తేనే అది మీ యొక్క శరీరానికి, మీ యొక్క విధానానికి అది అలవాటు పడిపోయి మీకు 100% మంచి ఆరాన్ని తీసుకొచ్చి పెడుతుందండి. సో మొత్తానికి పునుగు తైలం పెట్టుకోవడం వల్ల ఇంతటి తిలకం పెట్టుకోవడం ద్వారా ఇంతటి ఫలితాలు ఉంటాయంట. 100% అండి. సో ఇది అంటే ఎవరైనా పెట్టుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు ఇవ్వడానికి రెడీగా తప్పకుండా నేను అయితే ముందుగా నా దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా 1 వీక్ బిఫోర్ ముందుగానే ఆర్డర్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే కనుక ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తాను. ఇప్పుడు తయారు చేసుకుని నా దగ్గర పెట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఎవరైనా కావాలి అని అనుకుంటే వారం రోజుల ముందు కనుక మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకు పునుగు తైలం తీసుకొని అందులో ఏ మూలికలు కలపాలి. ఇంకోటి ఏమిటి అని అంటే కనుక కొన్ని నక్షత్రాలకు, కొన్ని రాసుల వారికి కూడా కొన్ని పదార్థాలను కలిపి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా మరింత శక్తి అనేటటువంటి చైతన్యం అవుతూ ఉంటుంది. అలాగే ప్రజలలో వాళ్ళకు విశేషమైనటువంటి ఆదరణ కలుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్, ఇప్పుడు సెలబ్రిటీస్కు చాలామంది సినిమాలు తీస్తూ ఉంటారు, లేదా సీరియల్స్ రంగంలో, నాటక రంగంలో ఉంటుంటారు. వాళ్ళకు ప్రజాదరణ అది చాలా తక్కువగా ఉంటుంది, లేదా వాళ్ళు విశేషంగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ప్రజాదరణ అనేటటువంటి పొందలేకపోతూ ఉంటారు. అలా ప్రజాదరణ కావాలి, వాళ్ళ ఒక సెలబ్రిటీ స్టేటస్ని అనుభవించాలంటే ఈ పునుగు తిలకం పెట్టుకుంటే నిజంగా చెప్తున్నాను, వాళ్ళని చూడగానే ఒక ఆకర్షణ శక్తి అనేటటువంటిది ఎదుటి వారికి కలుగుతూ ఉంటుంది అనేటటువంటిది పునుగు తైలం యొక్క రహస్యము. ఇది పెట్టుకోవడం వల్ల ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మనం ఎన్నిసార్లు చూసినా, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఎందుకు అంత అనిపిస్తుంది అంటే ఆ స్వామి వారికి పెట్టేటటువంటి లేపనం పునుగు తైలము. ఆ పునుగు తైలం స్వామివారికి లేపనం చేయడం వల్ల, అందుకే ఆ స్వామివారిని మనం ఒక్కసారి కాదు, మనం బ్రతికి ఉన్నంతకాలం ఎంతసేపు చూడాలన్నా చూసేటటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి రూపము అలా ఆ స్వామివారిని చూస్తే ఎలా అయితే మనం అట్రాక్ట్ అవుతూ ఉంటామో అలాగే ఈ పునుగు తిలకం పెట్టుకోగానే ఎదుటి వారు కూడా మనకు అలా అట్రాక్ట్ అవుతూ ఉంటారండి. సో పునుగు తైలం విశిష్టత గురించి, దాన్ని పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాల గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు.